కష్టం వస్తే మనం చాలా డిస్టర్బ్ అయిపోతుంటాం కదా. భగవంతుడు కష్టం మనం పడే అంతే పెడతాడు. మనం అనుకుంటాం మనం ఏమో చేయలేకపోతున్నాం, బరువు తెలుసు ఆయన మనం ఎంత మోయగలం అంతే పెడతాడు. మనం ఊహించుకోవడం వల్ల దాన్ని భరించట్లేదు అంతే. మళ్ళీ ఇంకోటి ఏదో గుర్తొస్తుంది, చక్కగా చెప్పేస్తాను, చెప్పకపోతే ఉండలేదు. ఈ మర్యాద రామణ గారు తెనాలి రామకృష్ణ గారి దగ్గరికి ఎవరు వచ్చి, అమ్మ ఇల్లు చాలా ఇరుగ్గా ఉందండి అన్నారు. ఇరుగ్గా ఉందా? ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? వినయ్ బాగుంటుంది విను, ఎవరెవరు ఉంటారు ఇంట్లో అని అడిగారు. అంటే నేను మా ఆవిడ 2 పిల్లలండి, 2 ఆవులు 2 ఎడ్లండి అన్నారు. సరే, నువ్వు ఇవాళ నుంచి ఒక 15 రోజుల పాటు ఇంట్లో 2 ఆవులు కట్టేశాను. చెప్పాడుగా, చెయ్యాలిగా, చేశాడు. 15 రోజుల తర్వాత వచ్చి ఎలా ఉందంటే, ఇల్లు చాలా ఇబ్బందిగా ఉందండి, అసలు కదలలేకపోతున్నామండి అన్నాడు. సరే, ఇవాళ నుంచి ఒక ఆవిడ బయట పెట్టేసి 1 వారం తర్వాత అన్నారు. 1 వారం తర్వాత కొంచెం పెద్దగా ఉందండి అన్నాడు. ఇంకో వారం తర్వాత దాన్ని కూడా బయట పెట్టేసి అప్పుడు అన్నాడు. ఇప్పుడు చాలా ఫ్రీగా, ఏంటి నీ ముఖం ఏం కాదు, ఇల్లు ఇప్పుడు చాలా ఫ్రీగా ఉందంట. ఇల్లు ఏమన్నా ఇలా పెరుగుద్దా, ఎక్స్పాండ్ అవుద్దా? ఇల్లు ఎక్స్పాండ్ అవుతుందండి. కంప్లైంట్ ఏంటండి తన కంప్లైంట్? ఇల్లు చాలా ఇరుగ్గా ఉందండి, అందులో 2 ఆవులు పెట్టమన్నాడు. ఇరుగైపోయింది. ఒక ఆవును తీయమన్నాడు, కొంచెం ఫ్రీ అయింది. ఇంకో ఆవు కూడా తీసాక చాలా విశాలం. ఎలా అయిపోయింది విశాలం? నీ మొఖం భావన, అంతేనా? భావన. అలా భగవంతుడు ముందు ఏర్పాట్లు చేస్తాడు, మనం తెలియక ఏదో అనుకుంటుంటాం. భగవంతుడి ఏర్పాట్ల గురించి ఏం చెప్తుందంటే శాస్త్రం, పిల్లవాడిని, ఈ శిశువుని బయటికి పంపడానికి ముందే అమ్మకి స్తన్యం ఏర్పాటు చేసి పంపిస్తాడు. అది భగవంతుడు అంటే. నీకు సంబంధించిన సమస్తమైన ఏర్పాట్లు ముందు చేసిన తర్వాతే నేను ఇక్కడ పంపిస్తాడు. మనకి తెలియక నేను అని మొదలు పెడుతుంటాం. ఈ నేను ఉంటే సరే నీ ఇష్టం అంటారు. ఆయన ఏం చేస్తారు? అందుకని ఏదో సామెత ఉందిగా, నోరు పెట్టినోడు అదే నారు పోతున్నాడు, అంతేనా? దానికి ఇంకేదో మార్చేయండి, మూతి పెట్టినోడు మేత పెట్టడానికి, సరదాకే అలాగా. కాబట్టి భగవంతుడి మీద ఆధారపడాలి. ఇక్కడ రాముడు దేవుడే కదా అని తెలుసుగా, ఇది కాదు రాముడు మానవుడు. అందుకే దైవం, విధి ఇలాంటివన్నీ మాట్లాడతాడు రాముడు. అయ్యో సుప్రీం లార్డ్ అండు. కృష్ణుడు చూడండి, కడుపులోంచి రావడమే ఐఎమ్ సుప్రీం అనేసాడు. వాళ్ళ అమ్మనాథతో చెప్పేశాడు డీటెయిల్డ్గా. రాముడు వచ్చిన ఉద్దేశం అది కాదు కదా. అందుకే అన్నమయ్య ఇలా నోళ్ళు ఒప్పుకుంటూ పాడతాడు, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయే మొదలాయ్ ఇదిగో శ్రీకృష్ణుడు. పుట్టేయపుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. అట్టే కిరీటం ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు శ్రీకృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయే మొదలాయ్ ఇదిగో శ్రీకృష్ణుడు. పుట్టేయప్పుడే శంకు చక్ర గదాపద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. అంటే భగవంతుడు రాముణ్ణి పూర్ణావతారం అంటారు, కృష్ణుడిని పరిపూర్ణతమ అవతారం అంటారు. కంప్లీట్, ఇంకే బ్యాలెన్స్ లేవు. మొత్తం బాకీ తీర్చేయడానికి వచ్చాడు. తీర్చేసాడు ఎవరి కాదు, బాకీ లేకుండా. పూర్వం బాకీలు కూడా తీర్చేసాడు తెలుసా ఈ అవతారంలో.
రామచంద్రమూర్తిని కామెంట్ చేస్తారు కాబట్టి సీతాదేవి వల్ల నోరిమా వాడి బ్యాలెన్స్ కూడా కృష్ణుడు బలరాముడు మధురా నగరంలో వెళ్తుంటే 2 డ్రెస్సులు ఇమ్మంటే నీకు అవసరమా ఇలా ఎక్స్ట్రా మాట్లాడతాడు. అప్పుడు బలరాముడు చెప్తాడు, తమ్ముడు అప్పుడు వాగడం మొదలుపెట్టిందిరా ఈ కుదిరే శక్తి అవ్వలేదు, జన్మలు మారినాయి కానీ వీడి జాతకం మారలేదు, తీసేయ కుదిరా ఒక్క ఎడం చెప్తే దెబ్బ కొట్టి కుదిరేది అది కపాల మోక్షం అయింది. సో అలాగా కృష్ణుడు మొహమాటం లేదు, అలా మొహమాటం లేదు. రామచంద్రమూర్తి పండ్లు తినమంటే తెలియదు గుడి దగ్గర రాజుగారి పై మొహమాటం అంతే. ఇలా లంక ఎంత గొప్పగా ఎంత బలంగా ఉందో చెప్పాడు. రామచంద్రమూర్తి విన్నాడు. విభీషణుడు ఈ పక్షానికి వచ్చాడు, విభీషణుని స్వీకరించాడు, పట్టాభిషేకం చేశాడు. అతను వీళ్ళిద్దరినీ వానర వేషంలో పంపిస్తే వాళ్ళని కనిపెట్టేశాడు. ఎవరు? విభీషణుడు కనిపెట్టేసి రామచంద్రమూర్తి దగ్గర తీసుకొచ్చాడు. మామూలుగా ఏం చేయాలి, రాముడు అక్కడ లీడర్ కదా, వీళ్ళు వేసేది అనాలిగా. ఎందుకా ఈ మారువేషాలు అవి ఎందుకు, మా వాళ్ళని అడిగితే చూపిస్తారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎన్ని సైన్యాలు ఉన్నాయి అని. ఆ సైన్యపు వివరాలు వాళ్ళిద్దరిని వదిలిపెట్టిన తర్వాత రావణుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు. మీరు చెప్పండి రావణుడు, విభీషణ ఓసారి సైట్ సీయింగ్ తీసుకెళ్ళు అని వాళ్ళందరినీ వాళ్ళిద్దరిని సైట్ సీయింగ్ పంపించారు. అన్నీ చూస్తారు. వాళ్ళు ఏం చూశారంటే రాముడు బలం అది చూడలేదు, బాహ్య బలం ఉండొచ్చు కానీ శత్రువు దొరికిన తర్వాత అలా ఉంటారు ఎవరైనా. హనుమంతుడు కనబడి రామచంద్రమూర్తి పంపించారు, సీతాదేవిని విడిచిపెట్టమని చెప్పారు అని సందేశం చెబితే మీరు ఆ యానిమేషన్ చూడండి, భలే ఉంటుంది. ఇక ఇలా గోళ్ళు గెక్కుంటూ ఉంటాడు హనుమంతుడు చెప్తుంటే అంతా విని కిల్ హిమ్ అంటాడు. అది సమాధానమా? పొగరా కాదా? కిల్ హిమ్ అంతే, ఇది ఒకటే. రాముడు అలా కాదు, వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు చూశారు రాముడు బలం బయటది కాదు లోపలది. ఏమిటా బలము? ధర్మము. శత్రువుల మనస్సుల్లో కూడా రంజింపజేసిన వాడు రామచంద్రమూర్తి. బులో సీతారామచంద్రమూర్తి భగవానికి. అలా వాళ్ళు అంత సైట్ సీయింగ్లో అంత రాముడు బలాలన్నీ చూసి ఆ రావణుడికి వెళ్ళి చెప్తారు, అక్కడ ఇంత ఇంత సైన్యం, ఇన్ని కోట్ల సైన్యం ఇక్కడ, ఇన్ని కోట్ల సైన్యం ఇక్కడ. అక్కడ విభీషణుడు రాజుగా పట్టాభిషేకం అయిపోయి ఎలా వస్తారు అసలు? సీఎం సీట్లో కూర్చున్నోడితో ఏమంటే అక్కడ సీఎం గారు మిమ్మల్ని పెడుతున్నారు సార్, అక్కడ సీఎం గారు ఇందాక ప్రమాణ స్వీకారం చేశారు సార్ అంటే వీడికి ఎలా బీపీ రాదు. నేను సీఎం అని ఫీల్ అవుతూ ఉంటే వాడు ఎవరైనా అనౌన్స్ చేసిస్తే ఎలా ఉంటుంది? అలా రావణుడు తెలుసు కదా నేను రాజుని, నన్ను అతిక్రమిస్తే మీ తలకాయలు ఎక్కడ ఉంటాయో తెలుసు, ఇలా మాట్లాడతాడు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇతనే ఎదిరించారు. అతని భావాలు అలాగే ఉంటాయి. రామచంద్రమూర్తి ఆయన పట్టాభిషేకం చేసిన తర్వాత ధనుష్కోటిలో సముద్ర జలాలతో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో సందేహం వెలుగుచ్చి ఒకవేళ రావణాసురుడు సీతాదేవిని అప్పచెప్పేస్తే మీ పాదాలు శరణ పొందితే, తమ్ముడు శరణ పొందాడు కదా, ఈయన కూడా శరణ పొందేస్తే మీరేం చేస్తారు? ఈయనేమో లంకకి రాజు అని అనౌన్స్మెంట్ చేశారు, వాట్ యూ విల్ డూ అని. రాముడు అయ్యి బాబు ఎలా ఇప్పుడు అనుకోలేదు, ఏమీ పర్వాలేదు, విభీషణుడికి లంక ఇచ్చేసాం కదా, రావణాసురుడు వస్తే అయోధ్య ఇచ్చేస్తాను, ఏం బెంగలేదు వచ్చాడు. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పాలి? అదే అన్నమాట కదా కదా. రాముడు ఇంకొకటి ఎక్కడో విన్నాను,
వీళ్ళ కుంభకర్ణుడు లాంటి వాడు కూడా శరణ పొందితే అంటే ఏం పర్లే వైకుంఠం ఇచ్చేస్తాడు. అంటే భగవంతుడు మనకి ఇవ్వాలనే చూస్తాడు. మనం క్వాలిఫైడ్ అవ్వట్లేదుగా. మీరు యూట్యూబ్లో సాతుడు అని కొట్టండి, సాతుడు గోపాలకృష్ణాచార్య గారు వస్తారు. వారు చెప్తారు భగవంతుడు ఎంతో ఆశతో వస్తాడంట, వీడికి చాలా ఇచ్చేద్దాము అని. మనం ఆయన ఊహించుకునే అంత స్థాయిలో అడగం కదా, అక్కర్లేని చెత్త ఏదో అడుగుతాం. అయ్యో నువ్వు అడిగితే పరమపదం కూడా ఇద్దామని ఆశతో వచ్చాను, నువ్వెక్కడ ఏదో చిన్న అడిగా, సరే పట్టుకో అని చాలా డిస్టర్బ్ అయి వెళ్తాడంట భగవంతుడు. చాలా ఇద్దామని వస్తాడు. అంటే ఉదాహరణకి ఏ పిఎంతోనో సీఎంతోనో ఒక 5 నిమిషాలు మీటింగ్ అయ్యి ఏం చేయమంటారు, ఏం కావాలి మీకు అని అడిగితే, సార్ నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం సార్, ఒకటి తెప్పించాను సార్ అన్నాడు అనుకోండి, ఆ సమావేశానికి ఏమైనా ఉపకారం ఉందా? ఆ సమావేశంలో ఏమడిగితే బాగుండు, మా ఊరికి రావడానికి పోవడానికి బ్రిడ్జి లేదనో, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఏమైనా పెద్ద అడగాలి, కానీ స్ట్రాబెర్రీ కావాలా? కాదు కదా. అలా భగవంతుడిని ఏం అడగాలి? పరమపదాన్ని అడగాలి. సో కాబట్టి భగవంతుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, మనం క్వాలిఫైడ్ అవ్వాలి. ఏదో అంటానే ఆంగ్లంలో ఏమని, బిఫోర్ యూ డిజైర్ యూ డిజర్వ్, అది అర్హత పొందు ఆశించే ముందు కదా. సరే రావణుడికి ఆ వివరాలు చెప్తారు. నిన్న రాత్రి చదివాను, సంఖ్యాశాస్త్రం ఎంత గొప్పదో భాగవతంలో చెప్పారు, ఇక్కడ రామాయణంలో కూడా చెప్పారు. కొంచెం దాన్ని మీకు చెప్పేస్తా, చెప్పేసిన తర్వాత మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ పెన్నుతో దాన్ని ఏమంటారా, మార్కరా, హైలైటర్తో కూడా రాసాం, అప్పు కూడా పెట్టాం. ఇవి 2 బుక్కులు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యామా? బుక్ మార్చాను చాలా. అంటే ఆ వివరం ఎంత బాగుందంటే, శంఖం అనే పదంతో ఎంత సంఖ్య ఉంటుంది, పద్మం చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారన్నమాట. సంఖ్య మనకి ఎన్ని తెలుసు? సంఖ్య అంటే ఒక 10 ఒక 0, 100కి 2 సున్నాలు, 1000కి 3 సున్నాలు, తర్వాత ఇంకా చెప్పండి. ఇది దొరికింది. ఈ మార్కర్ పెన్ అప్పుడు లేదనుకుంటా, అందుకని అది కనబడలేదు. మామూలు పెన్తో అండర్లైన్ చూడండి. గణిత శాస్త్రజ్ఞులు సంఖ్యా ప్రమాణములను ఇట్లు తెలిపిరి. 100 లక్షలు అంటే 100 లక్షలు అంటే ఎంత? కోటి. ఓకేనా? 1,00,000 కోట్లు అయితే ఒక శంఖము, 1,00,000 శంఖములు అంటే ఒక మహాశంఖము, 1,00,000 మహాశంఖములు ఒక బృందము, 1,00,000 బృందములు ఒక మహాబృందము, 1,00,000 మహాబృందములు ఒక పద్మము, 1,00,000 పద్మములు ఒక మహాపద్మము, 1,00,000 మహాపద్మములు ఒక కర్వము, 1,00,000 కర్వములు ఒక మహాకర్వము, 1,00,000 మహాకర్వములు ఒక సముద్రము, 1,00,000 సముద్రములు ఒక ఓఘము, 1,00,000 ఓఘములు ఒక మహాౌఘము. ఈ విధముగా 1000 కోట్లు, 100 శంఖములు, 1000 మహాశంఖములు, 100 బృందములు, 1000 మహాబృందములు, 100 పద్మములు, 1000 మహాపద్మములు, 100 కర్వములు, 100 సముద్రములు, 100 మహౌగలు, 1,000 మహాఘోవులు, ఇట్లు ఒక మహాసముద్రం వలె అసంఖ్యాకులైన వానర సైనికులతోనూ మహావీరుడైన విభీషణుతోనూ అట్లే తన మంత్రులతోనూ కూడిన వానరరాజైన సుగ్రీవుడు యుద్ధమున నిన్ను ఎదిరించుటకై ముందునకు వచ్చుచున్నాడు. మహాబల పరాక్రమశాలి అయిన ఇతని వెంట నిరంతరము మహా సైన్యములు తోడుగా ఉండు. మహారాజా క్రూర గ్రహం వలె ఇతడు చేరియున్న ఈ మహా సైన్యమును నిశీతముగా పరిశీలించి చూడు. పిమ్మట తగిన విధంగా ఆలోచించి శత్రువుల ముందు పరాభవం కలగకుండా నీకు జయం ప్రాప్తించినట్లు సముచితములైన ఉపాయమును ఆలోచింపుము.
ఆ ఇద్దరు పేర్లు ఏంటి ఎవరికైనా తెలుసా? వాళ్ళు స్పైస్ వెళ్ళారుగా. మా అమ్మాయి గీత బిగాని రామాయణం చదివేవారు, చూసి సిగ్గుపడారు. చిన్న పిల్ల వంచుకోవాలి. నేను మిమ్మల్ని అడిగితే హక్ అవుతానని అడగట్లేదు, అయినా అడక్క తప్పదు. మేము రామాయణం చదవలేదు కానీ మా ఇంట్లో ఉందని వాళ్ళు చేయడం చాలు సంబరపడతారు. మరి మిగిలిన వాళ్ళు ఎప్పుడు కొనుక్కుంటారో చెప్తారా? లేకపోతే మీరు కొనుక్కోలేకపోతే నన్ను ఇమ్మంటే చెప్తారు. అందుకని చదవండి ప్లీజ్. రామాయణ మహామాల రత్నం వందే అని రాత్మయం. మరి ఈ రత్నాల ఘని మన ఇంట్లో ఉండాలి. అది మన హృదయాల్లోకి వెళ్ళాలి, చదవాలి. వాళ్ళిద్దరి పేర్లు మీకు వినపడ్డాయా? సుఖసారలు. వాళ్ళిద్దరు స్పైస్ అలా పంపబడిన వాళ్ళు. రామాయణం ఒక మహాకావ్యం. మన జీవితాల్ని ఎలా నడుపుకోవాలో చూపించినటువంటి, ఎలా ప్రవర్తించాలి. ధర్మము. రాముడు ఏ స్థితిలో ఉన్నా పట్టుకున్నదేమిటి? ధర్మము. అంతే, ఇది ఒక్కటే. కాబట్టి రాముడిని మనం పట్టుకోవాలి. రాముడు బాగా పొడుగ్గా ఉన్నాడేనో, మంచి బ్లూ కలర్లో ఉన్నాడేనో, రాజుగారి అబ్బాయినో, అజానుబాహం అరవింద ధరాయ అని కాదు. రాముడిని మనం ఎందుకు పట్టుకుంటాం? రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. రాముడు తానే ధర్మం అయ్యాడు కాబట్టే యుగాలు గడిచిపోయినా రామకథ అలా వినపడుతూనే ఉంది, వినపడుతుంది. రామనామం అలా ఎప్పటికీ వినపడుతుంది, జపించబడుతుంది. అందుకనే రామనామ ప్రభావం మనకి తెలిస్తే మన బిహేవియర్ వేరేలా ఉంటుంది. అంటే మనకి ఎక్కాలి. ఇది కూడా మళ్ళీ మర్చిపోతానని చెప్పేస్తా. మిగిలిన 4 రోజులు చెప్పుకుందాం. ఎవరైనా మగహర్ అని పేరు విన్నారా? వెళ్ళలేదు కదా. కాశీ పేరు విన్నారు, తులసీదాస్ గారి పేరు విన్నారు, కబీర్ దాస్ గారి పేరు విన్నారు కదా. ఈ మగహర్ ఏంటి? కబీర్ దాస్ గారు రామనామం చుట్టూ వాళ్ళు ఉద్ధరింపబడ్డారు కదా. ఎవరో చెప్పారు, కాశీకి దగ్గరలో ఒక ఊరు అంట. ఆ ఊరి పేరు మగహర్. దానికి ఒక చెడ్డ పేరు ఉందంట. ఏమిటా చెడ్డ పేరు? ఎవరన్నా అక్కడ చనిపోతే నరకానికి పోతారు. కాశీలో చనిపోతే స్వర్గాన్ని పొందుతారు, మోక్షపురి కదా. అక్కడ చనిపోతే నరకానికి పోతారు. ఇది వినపడింది. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఏం మనిషివా నువ్వు? ఇంతకాలం రామనామని చెప్పి అయిపోయే ముందు అక్కడికి వెళ్తావు, అక్కడ చనిపోతావు అంటే ఆయన చెప్పారు. నేను ఇక్కడ చనిపోయాను అనుకో కాశీలో, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? కాశీకి వెళ్తుంది. కానీ రామనామం నేను ఎక్కడున్నానో మోక్షానికి చేరుస్తుంది, అది నేను నిరూపిస్తాను. అందుకే నేను మగహర వెళ్తాను అని అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక బల్ల మీద కూర్చుని రామనామం చెప్పుకుంటూ శరీరం వదిలేస్తే వస్త్రం కప్పబడి ఉంది, అలాగే శరీరం వదిలేశారు. 2 జాతుల వాళ్ళు, అంటే ఆయన ఇంకో కమ్యూనిటీలో కూడా పెరిగాడుగా, అతను మావాడని కాదు, మావాడు రామనామం చెప్పాడు మావాడు ఇలా వాదించుకుంటుంటే ఎవరో పెద్ద ఆయన ఎందుకు చూద్దాం అని ఆ వస్త్రం తీశారు. తీస్తే అక్కడ వ్యక్తులు ఎవరు లేరు, ఒక కమలం ఉందంట, ఒక పద్మం ఉందంట. ఆ పద్మం లక్ష్మీదేవి చేతిలో పద్మమే అని చెప్తారు కదా. పురాకృత సుకృతి లేకపోతే, పూర్వజన్మ సుకృతి లేకపోతే మనం భగవత్ విషయాలు వినలేము, చెప్పలేము, చదవలేము, రాయలేము, చూడలేము. ఆ సుకృతి మనందరికీ ఉందా లేదా?
మనకేమి లోటు చెప్పండి? 2 కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తినడానికి ఉండడానికి ఉంది, ఓ నది పక్కన నివాసం, ఓ గొప్ప సంస్కృతి వారసం. మరి మనం ఎంత బాధ్యతతో ఉండాలి, ఎంత నిష్ట ఉండాలి మనకి. ఇది నాకు జరిగింది బృందావనంలో, నీకు చెప్పాలి. ఆటోలో వెనకాల కూర్చుని వెళ్తున్నాను. నా పక్కన ఒక ఫ్రెంచ్ ఆయన కూర్చున్నారు, దోవతి కట్టుకుని శిఖ పెట్టుకుని. ఫ్రెంచ్ ఆయన చాలా మంచి ఆయన. అంత పచ్చని పల్లెటూరు బృందావనంలో నుంచి మేము రాధాకుండ అని గ్రేట్ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి. అందులో కాలు పెట్టకూడదు, నీళ్ళు చల్లుకోవాలి. చాలా గొప్ప స్థలం. రాధారాణి స్వయంగా చేతితో తన గాజుతో తవ్వినటువంటి స్థలం. మేము రోజు పాడుకుంటూ ఉంటాం. రాధాకుండ శ్యామకుండ గిరి గోవర్ధన కాళిందియామున జయ జయ మహావాన జయో రాధే జయ కృష్ణ జయ బృందావన శ్రీ గోవింద గోపీ నాద మదన మోహన. మనం మళ్ళీ బృందావనం వెళ్తే ఎక్కడ రాలేము, అందుకని ఆపేస్తాను. అలా వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం. యు ఆర్ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఫ్రాన్స్ అన్నాడు. సో యూఆర్ సో లక్కీ నో, యూఆర్ సో గ్రేట్ నో అన్నాడు. వై హౌ అన్నాడు. బికాస్ ఆల్ ద వే యూ కేమ్ హియర్ అండ్ విజిటింగ్ ద హోలీ ష్రైన్ అన్నాడు. మీరు చాలా అదృష్టవంతులు కదా ఇవన్నీ చూస్తున్నారంటే అని చెప్పాడు. డూ యూ నో టు కమ్ హియర్ టు విజిట్ దిస్ holy places, we have to take a lot of stress and lot of problems. We have to see first our holidays and money and health issues and language problem. There must be cheating if we don't know the language. మేము సెలవులు చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలి, భాష చూసుకోవాలి, మా బాడీస్ వేరు, ఇక్కడ వాతావరణానికి సరిపడేలా మేము ఉండాలి. ఇన్ని చూసుకుని ఇవి చూసి గబగబా ఆ ఫ్లైట్ క్యాచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. మరి మీకు అంటే ఆయన కాబట్టి కొంచెం అందంగా చెప్పి నేను మీకేం పోయే కాలం అందులో ఉండేవాడిని అని అనలేదు. మీకేమయ్యా, మీకేమి, మీరు దేశంలో ఎక్కడున్నా 24 గంటలు బృందావనం లాగలరే. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఈ దివ్య ధామంలో భగవంతుడు నడయాడిన ధామంలో దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, భక్తి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. చెప్పండి, హూ ఇస్ ఫార్చునేట్, యు ఆర్ మీ అని అడిగారు. చెప్పండి, మనం అదృష్టవంతులో వాళ్ళ అదృష్టవంతులా? ఎప్పుడు కనిపెడితే మనం కనిపెట్టట్లే. మనం ఎలా ఉన్నామంటే రత్నాల కొండపై కూర్చుని సార్ 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 ఎక్కడ కూర్చున్న దగ్గర you're sitting on diamonds. వజ్రాల కొండ మీద కూర్చుని అందరినీ చేయించాల్సితే ఎంత అవమానం. ఒక పాటలో మేము పాడుకునే వాళ్ళం. దట్టమైన అరణ్యాలు, మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. వచ్చు కదా కార్తీక్, ఇది అవును తెలుసు, మీకు నేర్పిస్తారు కదా. వచ్చా మొత్తం? గుడ్, అర్థమైంది కదా. మన దేశం అంతా ఏంటి? దట్టమైన అరణ్యాలు, మహామునుల స్థావరాలు. అందుకే మన దేశాన్ని ఏమని పిలుస్తారు? ఋషి భూమి. ఏమంటారు? మనం గర్వంగా చెప్పాలి, వీఆర్ బిలాంగ్స్ టు వాల్మీకి, వీఆర్ బిలాంగ్స్ టు వ్యాస, వీఆర్ బిలాంగ్స్ టు భృగు, వీఆర్ బిలాంగ్స్ టు భారద్వాజ. మీకు చెప్పానో చెప్పలేదో, శ్రీ శ్రీ పండిట్ రవిశంకర్ ఉన్నారు కదా,
ఆయన ఒక పెద్ద సభ, ఆ పెద్ద సభలో అప్పుడు 1,00,000 మంది ఉంటారేమో, అంత పెద్ద సభ. ఒక వ్యక్తి, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, యాక్చువల్లీ ప్రీవియస్లీ ఐఎమ్ సో అండ్ సో శర్మ, బట్ బై ద గ్రేస్ ఆఫ్ అల్లాహ్ తఆలా నౌ ఐ కన్వర్ట్ ఇంటూ దిస్, యు ఆల్సో బికమ్ అని ప్రవరాది చెప్పి ఎగతాళి అంటారు కదా, ఎగతాళిగా యువర్ హిందూ రిలీజియన్, హిందూ కాదు హిందూ రిలీజియన్, ఇలా ఎకశక్తంగా అంటే ఇరిటేట్ అయ్యి ఎమోషన్ అయ్యి మనం రియాక్ట్ అయ్యేలా మాట్లాడతాడు. అతను అలా మాట్లాడుతూ అరుస్తుంటే వీరు చాలా కూల్గా, బై షౌటింగ్, బై ఆర్గ్యూయింగ్, యూ కెనాట్ కన్వర్ట్ మీ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ కన్వర్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. దట్ ఈస్ అవర్ సనాతన ధర్మ. మనం పక్కగా అలా కదిలిపోకూడదు. కష్టం వచ్చినప్పుడల్లా మతం మారితే ఎన్ని మతాలు మారాలి? మోకాళ్ళ ఎప్పుడుకో మతం, ఇంకో నిప్పుకో మతం, ఇంకో నిప్పుకో మతం. బుద్ధిహీనులు గతాన్ని మర్చిపోతారు, మతాన్ని ఆశ్రయిస్తారు. మతం అంటే ఏమిటి? ఒక వ్యక్తి మతిలోంచి పుట్టింది మతం. మరి మనదేమిటి? ధర్మము. హిందూ ఈజ్ నాట్ రిలిజన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ కాల్డ్ ధర్మము. ఎక్కడైనా డిక్షనరీలో ధర్మ అని ఉండదు, బికాస్ దే కెనాట్ డిఫైన్ ధర్మ, దే ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు ద రిలిజియన్. అందుకని ధర్మము అంటే ధరించబడినది ధర్మము, ఆచరించబడిన ధర్మము. మన ధర్మం ఏమిటి? బెంగాల్లో చెప్తారు, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యక పూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్తే కరయేవుదాయ్ జీవే స్వరూపు హోయ్ నిత్యేర కృష్ణదాస్ అంటారు. ఇది బెంగాల్లో చైతన్య మహాప్రభు చెప్పింది. జీవుడి యొక్క సహజ స్వరూపం కృష్ణుడికి దాసుడై ఉండడం. ఇక్కడ 12 మంది ఆళ్వార్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎక్కడో రాసేది అనుకుంటా, కింద పోయినట్టున్నది. 12 మంది ఆళ్వార్లో తిరుమలలో మెట్టుగా అయిన ఆళ్వారు ఎవరు? కులశేఖర్ రాజు కదండి. రాజు అంటే సొమ్ముడు కొమ్ముడు ఆటోమేటిక్గా ఉండాలి కదండి. మరి భగవంతుని ఏమడిగాడైనా? తద్వృత్త వృత్త పరచారక వృత్త వృత్త స్మరలోకనాథం. స్వామి, నేను నీ ముందు ఒక మెట్టులా ఉండాలి, నీ దాసులకు 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 ఉండాలి. ఇది అడగాలి, ఈ స్థితి కావాలి. నేను బెంగాల్లో ఇంకో కీర్తన మేము నిన్న చదువుకున్నాం. అందులో ఆయన చెప్తున్నారు, నాకు బహిర్ముఖ చతుర్ముఖ బ్రహ్మ జన్మ నహి ఆశ. నాకు 4 తలకాయలుండే బ్రహ్మ పోస్ట్ మీద ఆశ లేదు. నీ పాదదాసునై నిన్ను మర్చిపోకుండా ఉంటే కీట జన్మమైనా పర్వాలేదు, ఒక పురుగునైనా పర్వాలేదు, నిన్ను మర్చిపోకూడదు. నిన్ను మర్చిపోయేటట్లయితే బ్రహ్మజన్మ కూడా నాకు అక్కర్లేదు. ఇదే త్యాగరాజస్వామి వారు చెప్పారు. ఏమని? అన్నీ నివనుచు అంతరంగమున తిన్నగా వెలికి తెలిసి కొంటినయ్య నిన్నేగా నిమదీనన జాలనురుల మమ్ము బ్రోమయ్య త్యాగరాజనూత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ మరుగేల చర చర రూప పర పర సూర్య సూద పవిలోచన. ఏ వంశం? రామచంద్రమూర్తి రఘువంశం. ఇంకా సూర్యవంశం, ఇంకా
చకచక చెప్పాలి. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. చెప్పాలి. ఇంకా నెక్స్ట్ చెప్పరా? ఇక్ష్వాకు వంశము, రఘువంశము, సూర్యవంశం, ఇంకా రవికుల తిలకుడు. అదే అర్థం. ఇంకొకటి త్యాగరాజ స్వామి పెట్టారు, దినమణి వంశము అంట. ఏమిటో ఆయన ప్రేమ. దినమణి అంటే ఏమిటి? సూర్యుడు. ఆ ప్రేమకు అంతులేదు కదా. అందుకే కదా నిన్న మనం పడుకున్నాం. వింటిని వినయ్, నిన్న అందులో రాలేదనుకుంటున్నాను కదా. నువ్వు ఇచ్చిన ఫోన్లో కూడా రాలేదు. అది వచ్చిందా? వస్తే ఓకే. ఈ మొక్క మీకు గుర్తుందో లేదో చెప్పేస్తున్నాను. వింటిని మనం ఎలా ఉండాలో చూద్దాం. మనం ఎలా ఉండాలి? స్టబాన్ అంటారు ఇంగ్లీష్లో. వింటిని నీ గురించి, నమ్ముకొంటిని శరణంటిని రమ్మంటిని. ఎప్పుడు రమ్మనాలి? ముందు వినాలి, తర్వాత నమ్ముకోవాలి, తర్వాత సరెండర్ అవ్వాలి. అప్పుడు వందనము రఘు నందన సేతు వందన భక్త చందన రమ వందనము రఘు నందన. కష్టం వచ్చిందని, అవమానం వచ్చిందని, వాళ్ళు ఏదో చేశారని, వీళ్ళు ఏదో అన్నారని మొఖాలు నొప్పులని మతం మారిపోవడం ఎంత పెచ్చమాట. త్యాగరాజ స్వామికి ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి. మారేరా? పత్తి మర్చేసారా? పోతనగారు పత్తి మర్చేసారా? ఎన్ని ఏమైనా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఇంకా మన హృదయాల్లో ఇంకా నిలబడ్డారు. కాబట్టి నిలబడండి, అలా నిలబడి. ఎంత స్టేట్మెంట్ ఇచ్చారు త్యాగరాజ స్వామి. వీడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను. చాలా చాలా. వేడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను. కాబట్టి మనం అందరం కూడా ఆ సీతారామచంద్రమూర్తి యొక్క పాదాలను అంత గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే మన హృదయంలో ఆ కన్విక్షన్, మనం కన్విన్స్ అవ్వాలి. ఆ కన్విన్స్ అవ్వాలంటే మనం బాగా వినాలి వినాలి వినాలి. ఆ విన్నది లోపల పాతుకుపోవాలంటే మాత్రం జపం చెయ్యాలి. అందుకే మనం అందరం చక్కగా కీర్తన పాడేసుకుని జపం చేసేసి హారత తీసుకుని ప్రసాదం తీసుకుని ఆనందంగా మనం వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చేద్దాం. ఓకేనా?